మీరందరూ రావాలి. మేము రాము. ఏమల్లుడు, మీ ఇంట్లో శుభకార్యాలు జరగదా? అప్పుడు మమ్మల్ని పిలవరా? మేము రాము, మీరు రావద్దు. అల్లుడు, పెద్దదాన్ని, నా మాట విను. సరే అత్తయ్య, వస్తాం. థ్యాంక్స్ అల్లుడు. కానీ ఒక షరతు. ఏంటది? మా ఆవిడ వస్తానంటేనే వస్తాను. అంతేగా? అమ్మ కావేరి, నువ్వు కూడా రా. నేను రాను. అలా కాదు కావేరి, మన ఇంట్లో రేపు హోమం ఉంది. మనిల్లా? అవును, మనిల్లే. మనం ఒకటే కదా. కాదండి, మీరు వేరు, మేం వేరు. మేమొస్తే మీరు తలదించుకోవాలి. మా గుమ్మాలు ఎత్తుగానే ఉంటాయి, తలెత్తుకుని తిరగచ్చు. గుమ్మాలు ఎత్తుగానే ఉంటాయి, ఆ గుమ్మాల్లో తిరిగే వాళ్ళకి అంత ఎత్తైన మనసుండదు. విద్యోక్షం కదా అని పొగరుతో మాట్లాడుతుంది. మా ఇంటికి రావేని సంగతి చెప్తాను. చూడు కావేరి, జరిగింది మర్చిపో. ఆవేశంలో ఏదో అనేసి ఉంటాను. నువ్వు బాధపడుంటే సారీ. అయినా మనమేమైనా పరాయి వాళ్ళమా? మా అల్లుడి భార్యవే అంటే నువ్వు మా బంధువువి. సారీ చెప్పడాలు, బుజ్జగింపులు, చేతులు పట్టుకుని బ్రతిమాలడాలు, అయిపోయింది అనడాలు మనతో అవదమ్మా. ఎక్కడన్న మాట ఎక్కడ గుర్తు చేసావురా నువ్వు? పరువు మొత్తం దుబ్బింది. నాకు టైం అవుతుంది పారు. నువ్వు వస్తావా, పెద్ద మేడం గారిని తీసుకుని వెళ్ళిపోమంటావా? చూసావా కావేరి, నా మనవడు నాతో ఎలా ఆడుకుంటున్నాడు. నా గురించి కాకపోయినా శివన్నారాయణ గారి కోసమైనా రా. పోనీ మీ వదిన సుమిత్ర కోసమైనా రా. లేదంటే మీ అక్క కాంచన మొహం అయినా చూసిరా. అందరి సమక్షంలో హోమం జరగాలన్నది శివన్నారాయణ గారి కోరిక. మీరందరూ తప్పకుండా రావాలి. వస్తానని ఒక్క మాట చెప్పమ్మా. మీరు మమ్మల్ని ఇంత బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఫోన్ చేసి చెప్పినా వచ్చేవాళ్ళం. కానీ మీరు నా భర్తని అవమానించారు. సారీ చెప్పేశాను కదా. వస్తానని ఒక్క మాట చెప్పు కావేరి, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం. లేదంటే ఆంజనేయ స్వామి గుడి దగ్గర దింపేసి పోతాను. ఎందుకు? దండకం చదువుకోవడానికి. నేను అడుగుతున్నా కదా. అవును, ఈ నానమ్మలు అమ్మమ్మలు అంటే మన వాళ్ళందరికీ లోకువే. లోకు కాదు పారు, ప్రేమ. నీ ప్రేమ నాకు తెలుసు కదరా. అప్పుడేం చూసావు? ముందు ముందు ఇంకా ఉంది. వాడు అలాగే అంటాడు గాని నువ్వు వస్తానని చెప్పు కావేరి. సరే, మీరు వెళ్ళండి. అమ్మయ్యా, చల్లని మజ్జిగ కడుపులో పోసుకున్నంత ఆనందంగా ఉంది. అల్లుడు, మా అమ్మాయి ఒప్పుకుంది. మా ఆవిడ మీకు అమ్మాయి అయిపోయిందన్నమాట. ఈ అల్లుళ్ళు ఎప్పుడు ఇంతే, అత్తల దగ్గరే బెట్టు చేస్తూ ఉంటారు. చెయ్యకపోతే అత్తలు మన మాట వినేలా కనబడడం లేదు. బయలుదేరదావా? వెళ్దామే. అమ్మా స్వప్న, మర్చిపోకమ్మా. అరే కాశీ, నువ్వు కూడా రావాలి. అలాగే. మీ నాన్న కూడా చెప్పు. అలాగే నానమ్మ. ఉంటానల్లుడు. కావేరి, జోస్నకి అత్తయ్య గారికి ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వు. అలాగేనండి. వద్దు మావయ్య. మీరు వస్తానన్నారు, మాకు మర్యాద చాలు. మాకు ఇంకే మర్యాదలు అవసరం లేదు.
పదకు రాని. కార్తీక్ మ్మ్? వెళ్దాం పద. మ్మ్. వస్తాను అల్లుడు, వస్తాను కావేరి. సరే ఉంటాను మాస్టారు. బాయ్. బాయ్ రా. బాయ్ అన్నయ్య. మీరంతా మా ఇంటికి వచ్చేయండి. అట్నుంచి అటే తాతింటికి వెళ్దాం. అలాగే అన్నయ్య. ఉంటాను చిన్నమ్మ. అలాగే. స్వప్న మాట్లాడుకో. నిన్ను ఏదో ఒక గుడి ముందు తింపేస్తే గానీ నీ నోరు కుదురుగా ఉండదు. పెద్దమాడం గారు ఏంట్రా? పిలిచింది తమర్ని కాదు, తమరు వెళ్ళొచ్చు. దీనికి నీకు మధ్య నాకు తెలియని సీక్రెట్ ఏంట్రా? అలాంటిదేం లేదు పారు. ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడాలి. తమరు వెళ్ళండి. వెళ్తారా? నాతో ఏం మాట్లాడాలి బావా? వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలి. చూడు చిన్న మరదలా, నేను ఇప్పుడు డ్రైవర్గా కాదు, మా తాత కుటుంబం మేలు కోరుకునే మనిషిగా చెప్తున్నాను. ఆపై దేన్ని ఆపేయాలి? నువ్వేదో కొత్తగా గేమ్ స్టార్ట్ చేసావు, అది అక్కడే ఆపై. ఈ మాట నువ్వెలా చెప్తావు? మామీ ఫ్యామిలీని పిలు, అవసరం ఉంది, అదేంటో తర్వాత చెప్తానని పారుతో అన్నావు కదా. అమ్మా, నీవి పాము చెవులరా నాయన, అన్నీ వింటావు. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న ప్రతిసారి ఆ ప్రశాంతతని చాలా పద్ధతిగా నాశనం చేస్తావు. మావా, అత్త మావయ్య గొడవే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. నేను పాయింట్ అవుట్ చేయడం మొదలు పెడితే నువ్వు మాట్లాడడానికి పాయింటే ఉండదు బాబా. రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. ఏ కారణంగా అయినా నువ్వు దాన్ని చెడగొట్టాలనుకుంటే నేనెందుకు అనుకుంటాను? నీ మైండ్ సెట్ నాకు తెలుసు కదా మరదలా. చెడు చేయాలని ట్రై చేస్తావు, కానీ అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది. పోనీ ఓసారి మంచి చేయాలని ట్రై చేయి, ఏం జరుగుతుందో చూద్దాం. మా తాత, మా డాడీ, మా మమ్మీ నిన్ను బ్లైండ్ గా నమ్ముతున్నారు. అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుంది. నువ్వు తెలివిగా టాపిక్ డైవర్ట్ చేయాలని ట్రై చేయకు మరదలా. నువ్వేదో చేయబోతున్నావు, దయచేసి దాన్ని ఆపే. అయినా ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా. నువ్వేదో ఇంటి వారసురాలు కాదన్నట్టు బిహేవ్ చేస్తావేంటి? వీడికి అనుమానం వచ్చేసింది. ఇదొకటి తింగర్ సమాధానాలు చెప్పి ఈజీగా దొరికిపోతుంది. చెప్పు మరదలా, ఈ ఇంటితో నాకే సంబంధం లేదు అన్నట్టే ప్రవర్తిస్తావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను సుమిత్ర కూతుని కాదనా? ఈ మాట నేను అనలేదు, నువ్వే అంటున్నావు. చెప్పేసేలా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెప్పు మరదలా, నువ్వు సుమిత్ర దశరథుల కూతురు కాదా? నువ్వు అసలు ఇంటి వారసురాలివే కాదా? కాదని నేను చెప్పానా? నువ్వే కావాలని ఏదో మనసులో పెట్టుకుని అడుగుతున్నావు. నాకే అనుమానం లేదు, నీకే నీ మీద నమ్మకం లేనట్టుంది. నేను శివనారాయణ గారి మనవరాల్ని. దీంట్లో ఏ అనుమానం లేదు. ఎప్పుడొచ్చింది ఇది? ఏదో తేడా జరిగేలా ఉంది. నేను రంగంలోకి దూకాల్సింది. ఇలారా. తాత వచ్చాడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. బావకి నిజాలన్నీ తెలిసే అడుగుతున్నట్టున్నాడు. నేను కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఏంటి తాత? నువ్వు జ్యోత్స్న ఏం మాట్లాడుకుంటున్నారని పారిజాతం ఇక్కడ నిలబడి చూస్తుంది. పాపం తను ఎంతసేపైనా ఇలా తొంగి చూస్తుంది. మీరిద్దరూ తన్ని మధ్యలో నిలబెట్టి మాట్లాడుకోవచ్చు కదా. ఏం పారిజాతం, నీకు ఓకే కదా?
ఆ, నేనేం తొంగి చూడలేదండి. అంతా నేను చూశాను కదా. అన్నీ మారుతుంది, నీ బుద్ధి తప్ప. నువ్వు వెళ్ళిన పనేమైంది? తిరిగొచ్చాను అంటే మీరు అర్థం చేసుకోవాలండి. మొత్తానికి సాధించావన్నమాట. ఆ పారిజాతం ఏదైనా అనుకుంటే సాధించకుండా ఎందుకుంటుంది? వాళ్ళు నిన్నేమని అన్నారా? ఆ అంటే ఊరుకుంటానా? చేతులు పట్టుకుని బతిమాలేదు. ఓ, ప్రతిమాలిందా? ఆ అంతవరకు తెచ్చుకోలేదులేండి. వెళ్ళగానే మర్యాదలు చేశారు. అవునవును, మర్యాదలైతే గుమ్మం దగ్గర నుంచి మొదలెట్టారు. ఒరేయ్, నన్ను చెప్పుకోనివ్వరా? చెప్పుకో. రేపు వాళ్ళ ఫ్యామిలీ అంతా హోమానికి వస్తున్నారండి. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. అన్నట్టు దాసుని పిలిచారా? మావయ్య ఎక్కడికో వెళ్ళినట్టు ఉన్నాడు, ఊళ్ళో లేడు. కాశీతో పారు చెప్పింది. అయితే వాడు చెప్తాడులే. రేపు ఈ హోమం నిర్విఘ్నంగా జరుగుతుందని నమ్మకం నాకు వచ్చిందిరా. జరుగుతుంది సార్. ఏ విఘ్నాలు లేకుండా, ఏ చెడు జరగకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. రే, ఇంటికెళ్ళగానే హోమం గురించి కాంచనకు చెప్పు. అలాగే తాత, ఉంటాను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఈ హోమం జరగదు బాబా. ఏం చెయ్యాలో నాకు తెలుసు కదా. కావేరి, జరిగింది మర్చిపో. ఆవేశంలో ఏదో అనేసి ఉంటాను. నువ్వు బాధపడుంటే సారీ. నీ తాత మన పరువు తీశాడు. కాదనట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయగలం? కావేరి కనిపిస్తేనే అసహించుకునే తాత ఈ రోజు తనని మన ఫ్యామిలీలో మెంబర్ని చేశాడు అంటే ఆవిడ స్థాయి పెరిగిందా, మనం దిగజారిపోయావా? జగన్నాటక సూత్రధారి కదా. ఇదంతా వాడి మాయ. ఏ హోమం కోసమైతే తాత ఇంత తాపత్రయపడుతున్నాడో అది సక్రమంగా జరగదు రాణి. ఎందుకు? గురువు గారు చెప్పిన దీంట్లో మనం లేము. ఫ్యామిలీకి విపత్తు రాబోతుందన్నాడు. మనం వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఇంటి వారసురాలికి మంచి జరగబోతుంది అన్నాడు. అది కూడా నాకు కాదు. అదే అసలైన వారసురాలికి. దానికి మంచి జరిగితే నాకేంటి? నిజం చెప్పవే. ఏంటిది? ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరు నీకు తెలుసు కదా? తెలుసు కదా కాదు, నీకు తెలుసు. నువ్వు దూరం చేసిన మనిషి నాకెలా తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే ముందుగా నీకే తెలియాలి, లేదా నీ కొడుకు తెలియాలి. మాట దాటేకు. నన్ను నన్ను అనుమానిస్తున్నావా? నమ్మిన వాళ్ళని ఎలా మోసం చెయ్యాలో నీకు నేనే నేర్పాను. అయ్యో, నువ్వు నేర్పిన విద్యని నీ మీద ఎప్పుడు ప్రయోగించను రాని. నువ్వు నేను ఒకటి. అయినా గురువుగారు దోషం జరుగుతుంది అంటే జరిగిపోతుందా? ఏదైనా జరిగితే పోతారు, మనకేంటి? అంత బాగా జరుగుతున్నంతసేపు మన మాట ఎవరు వినరు కాని గురువుగారన్న ఆవిష్యం జరగదు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి అవ్వాలి, అప్పుడు మన మాట వింటారు. నువ్వు ఈ రకమైన పద్ధతిని మార్చుకోకపోతే చాలా నష్టపోతావే. అందరూ కలవకుండానే మనకి గుర్తింపు లేదు, కలిసిపోతే గుర్తింపుతుందా? నువ్వు శివనారాయణ మనవరాలివి. ఇది బ్రహ్మ రాసిన రాత కాదు, ఈ పారిజాతం రాసిన రాత. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. దీపే అసలైన వారసురాలని తెలిస్తే నువ్వు రాసిన రాతని మార్చే శక్తి ఎవరికుందో నీకే అర్థమవుతుంది.
ఈ హోమం సరిగ్గా జరగకూడదు, అందరూ కలిసిపోకూడదు. తాత మనసులో మొదలైన ఈ ఒక్క ఆలోచనని మొదట్లోనే చెరిపేయాలి. వీళ్ళందరి సంగతి రేపు చెప్తాను. ఇలాంటి విషయం చెప్పావేంటి? మీరు బాధపడకండి, మళ్ళీ ఎవరికేం జరుగుతుందోనని భయంగా ఉంది దీప. హోమం చేస్తే ఏం కాదమ్మా. మా అమ్మకి ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఓ గురువు గారు ఇలాగే చెప్పారంట్రా. నాన్నగారికి పరిహారం చేయించారు. ఆవిడ ప్రాణం పోయింది. అమ్మ శవం హాల్లోనే ఉంది. అప్పుడు నాకు చావంటే ఏదో తెలియని వయసు. కానీ ఇప్పుడు మాత్రం ఏం జరిగినా తట్టుకోలేదురా. మీరు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదత్తయ్యా. హోమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాన్న బాగా మారిపోయారా. లేదంటే కావేరిని రమ్మనడం ఏంటి? చిన్నమ్మనే కాదు, స్వప్నాన్ని కాశీని కూడా రమ్మన్నాడు. నాన్న రమ్మనడం ఒక వింతైతే ఇక మా పారిజాతం పిన్నెళ్ళు పిలవడం నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానురా. అందరూ కలిసిపోయే టైం వచ్చిందమ్మా. ఇంకెప్పుడు 4 కుటుంబాలు కాదు, ఒకటే కుటుంబం. హోమం అయ్యే వరకు నువ్వు దీప చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతగా భయపడతామంటే నీకు అసలు దోషం గురించి చెప్పావనే కాదు. ఒకటి జరగాలని ఉందనుకో, మనం ఆపగలమా? కర్మ ఎవరు ఆపలేరమ్మా. అయినా గురువు గారు చెప్పిన దాంట్లో ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని కూడా ఉంది కదా. జీవితంలో జరగాల్సిన మంచి దాని బుద్ధులు చూస్తే మా అమ్మ ఏ లోకంలో ఉందో తెలియదు, కానీ తన ఆత్మ కూడా శాంతించదురా. అందరు ఆత్మలు శాంతించాలంటే పెళ్ళొక్కటే మార్గం. జరుగుతుంది అమ్మా. ఇప్పటికి బాగా లేట్ అయింది, ఉదయమే తాత ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి పడుకో. మా అమ్మ పేరు పెట్టినందుకైనా దాని బుద్ధులు మంచిగా ఉంటేనైనా బాగుండేదిరా. ఎప్పటికైనా నీ మేనకోడలు నువ్వు కోరుకున్నట్టే ఉంటుంది. దీపని అడుగుతావేట్రా? తనకేం తెలుసు? దీపే నీ మేనకోడలు కాబట్టి చూసిన దర్శనం కూతురమ్మా. అడుగుతుంది నిన్నేరా? మాట్లాడదేంటి? లేట్ అయింది, వెళ్ళి పడుకో అంటే ఆడకేం తెలుసు వీళ్ళకేం తెలుసు అంటావేటమ్మా. అన్నీ దేవుడికి తెలుసు. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నవంబర్ 20వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు సొంత వ్యక్తి వల్లే మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఏ విధంగా సొంత వ్యక్తి వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశివారు ఈ గురువారం నిజంగానే మీకు అదృష్టం పట్టబోతుంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆటంకాలు, ఇబ్బందులు ఈరోజు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈరోజు మీకు సొంత వ్యక్తి, అది కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా భాగస్వామి కావచ్చు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకుని రాబోతున్నారు. మీరు ఊహించని రీతిలో ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక జాక్పాట్ లభించే అవకాశముంది. అది డబ్బు రూపంలోనూ అదృష్ట అవకాశంగా కూడా ఉండొచ్చు. ఉదయం నుండి మీలో ఒక సంతోషకరమైన భావన కనిపిస్తుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు బాగా అర్థమవుతుంది. మీరు ప్రయత్నించిన పనులపై నమ్మకం కూడా కలుగుతుంది. ఇంట్లో వాతావరణం కూడా శాంతియుతంగా ఉంటుంది. ఒక సొంత వ్యక్తి నుండి ఒక మంచి వార్త వింటారు. ఆ వ్యక్తి మీరు ఊహించని రీతిలో ఒక సహాయం చేస్తారు. అది మీ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఉదయం 8 గంటల నుండి 10 గంటల మధ్యలో చేసే పనులు చాలా మంచి ఫలితాలనిస్తాయి. మీరు కొత్త ఆలోచనలను అమలు చేయటానికి ప్రయత్నించండి. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు రావచ్చు. విద్యార్థులకి కూడా ఈ సమయం చదువులో దృష్టి పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మధ్యాహ్న సమయానికి అదృష్టం మీ వైపే ఉంటుంది.
మీరు కష్టపడి ప్రయత్నించిన ఒక పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక చెల్లింపు కాని లేదా లాభం కాని ఈరోజు మీ చేతికి వస్తుంది. ముఖ్యంగా మీరు సొంత వ్యక్తి ద్వారా పొందబోయే ఈ జాక్పాట్ ఆర్థిక పరంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఒక సొంత వ్యక్తి మీకు పెట్టుబడి చేయమని సూచించవచ్చు, లేదా ఒక లక్కీ ఛాన్స్లో మీరు విజయాన్ని సాధించవచ్చు. తులారాశివారు సాధారణంగా అందంగా ఆలోచించేవారు, సమతుల్యతను పాటించే వ్యక్తులు. ఈరోజు ఆ లక్షణం మీకు గొప్ప ఫలితాలనైతే ఇస్తుంది. మీరు ఎవరి మాట విన్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ జాగ్రత్తే మీ విజయానికి ఈరోజు కారణమవుతుంది. సాయంత్రం సమయానికి మానసిక ప్రశాంతత వస్తుంది. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీతో సమయం గడపాలనుకుంటారు. కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు చాలా ఆనందాన్నిస్తుంది. ఒక చిన్న పార్టీ కానీ లేదా విందు కానీ జరగవచ్చు. ఒక ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో కొత్త ప్రేరణను తీసుకుని వస్తారు. ఈ సమయంలో మీకొక రహస్యంగా ఉన్న విషయం వెలుగులోకి వస్తుంది. అది సంతోషకరమైంది అవుతుంది. మీరు భావోద్వేగపరంగా కొంత బలపడతారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈరోజు రొమాంటిక్ గా ఉంటుంది. మీరు భాగస్వామితో గడిపే సమయం చిరస్మరణీయంగా మారుతుంది. ఈరోజు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. జాక్పాట్ అనే పదం కేవలం జూదం లేదా లక్కీ డ్రా కాదు. ఇది మీ జీవితంలో అప్రత్యక్షంగా వచ్చే పెద్ద లాభాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి మీరు పెట్టిన చిన్న పెట్టుబడికి పెద్ద లాభం రావచ్చు, లేకపోతే మీ సొంత వ్యక్తి ద్వారా ఒక కొత్త వ్యాపార అవకాశం రావచ్చు. మీ సొంత వ్యక్తి ఇచ్చే సలహాను ఈరోజు తక్కువగా తీసుకోకండి. ఆ సలహా మీకు జీవితాన్ని మార్చేంత గొప్పదై ఉంటుంది. బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ లేదా టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. తులారాశివారికి ప్రేమ జీవితం ఈరోజు మధురంగా ఉంటుంది. మీరు ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఈరోజు వారు కూడా మీ పట్ల సానుకూలంగా ఉంటారు. సింగిల్ గా ఉన్నవారికి కొత్త పరిచయం కావచ్చు. అదే మీ జీవితంలో జాక్పాట్ అయ్యే అవకాశముంది. కుటుంబ విషయాల్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీరు పొందుతారు. సోదరులు లేదా స్నేహితులు మీరు చెయ్యాలనుకున్న పనికి సహాయం చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా మీరు బాగానే ఉంటారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. ఉదయం నడక లేదా యోగా చేయటం మంచిది. పసుపు రంగు దుస్తులు ధరించండి, అదృష్టం పెరుగుతుంది. తులసి మొక్కకు నీళ్లు పోయండి, మానసిక శాంతి లభిస్తుంది. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.